యాక్చువల్లీ నాకు ఎయిర్పోర్ట్లో చైనా అమ్మాయి పరిచయం అయిందనమాట. సో మేము ఇప్పుడు దాకా ఎలా మాట్లాడుకున్నామంటే ఏదైతే అవ్వకూడదు అనుకున్నా అదే అయింది. ఫోటో తీసుకుంటున్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఈరోజు వచ్చేసి మనం మలేషియాలోని సబా అనే స్టేట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సబా అనే స్టేట్లో సంపూర్ణ అనే ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. సో రైట్ నో అయితే మనం మలేషియాలోని కులాలంపూర్ ఎయిర్పోర్ట్ నుంచి తవావు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం అనమాట. వెళ్ళేదారిలో మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది. సో చాలా బాగుంటుంది, మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏం ఎయిర్పోర్ట్కి అండ్ ఛార్జెస్ ఎలా పడతాయి ఏంటి అనేది మీకు అన్నీ డీటెయిల్స్ చెప్తాను. సో రైట్ నౌ అయితే మనం క్యాబ్ తీసుకుని మలేషియాలోని కులాలంపూర్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. సో మనమైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం. క్యాబ్ అయితే వచ్చేసింది అనమాట. మనమైతే ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాం. సో ఫస్ట్ అయితే వెళ్ళైతే బోర్డింగ్ పాస్ తీసుకుని చెక్ ఇన్ అయితే అయిపోదాం. కార్లు మాత్రం అదిరిపోయింది ఇక్కడ. సూపర్ కార్స్ ఉన్నాయి, చాలా లగ్జరీ కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. మీకు వ్యూ చూపిస్తాను, ఆగండి. చాలా బాగుంది, బ్యూటిఫుల్ ఉంది ఎయిర్పోర్ట్ అయితే. సి మొత్తం వా, లుక్ ఎట్ దిస్ కార్. మొత్తం మోడిఫికేషన్ అయ్యింది. హోండా సివిక్ ఫుల్లీ మోడిఫైడ్ అన్నమాట. Look at the airport, so huge and so beautiful. చాలా పెద్దగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే. అండ్ వచ్చేసి ఫ్లైట్ నెంబర్ AK5746 A20 తవావు అక్కడ ఉంది కదా. సో ఫస్ట్ అయితే మనం చెక్ ఇన్ ST దగ్గర అంట. సో ఫస్ట్ అయితే మనం వెళ్ళి చెక్ ఇన్ అయితే అయిపోదాం. ఇక్కడే అనమాట మన చెక్ ఇన్ కౌంటర్ వచ్చేసి ఎయిర్ ఏషియా. బట్ చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ చెక్ ఇన్స్ ఉంటాయి అనమాట. సెల్ఫ్ చెక్ ఇన్ అయ్యేది ఉంటుంది ఇక్కడ ఆటోమేటిక్గా, లేదంటే అలా కాకుండా సపరేట్గా అసిస్ట్ చేసి మనం చెక్ ఇన్ చేసేది ఉంటుంది అనమాట. సో ఇది అసిస్ట్ చేసి చెక్ ఇన్ చేసేది. మనం అయితే వెళ్ళి లైన్లో అయితే నుంచుందాం. మనకైతే క్యాబిన్ బ్యాగే కాబట్టి లగేజ్ చెక్ ఇన్ అయితే ఏం చేయక్కర్లేదు. జస్ట్ బోర్డింగ్ పాస్ ఒకటి తీసుకున్నాను. పాస్పోర్ట్ ఒకటి అడిగారు అనమాట. సో పాస్పోర్ట్ అడిగిన తర్వాత బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లైన్లో వెళ్ళాలి. సో బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మనం క్యూలో నుంచి ఉన్నాం కదా. క్యూలోకి వచ్చిన తర్వాత అక్కడ పక్కనే ఉందన్నమాట క్యూ. ఆ లైన్లోకి వచ్చిన తర్వాత బ్యాగేజ్ వెయిట్ అయితే చెక్ చేస్తారు. యూజువల్లీ బోర్డింగ్ పాస్ దగ్గర చెక్ చేస్తారు, బట్ ఇక్కడ అయితే లోపలికి ఎంటర్ అయ్యే ముందు లగేజ్ చెక్ చేస్తున్నారు అనమాట. ఐ మీన్ వెయిట్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుందో అక్కడ బోర్డింగ్ పాస్ అయితే, ఈ బోర్డింగ్ పాస్ అయితే అక్కడ స్కాన్ చేస్తారు అనమాట. మలేషియన్ లోకల్స్ అయితే కనుక ఆధార్ కార్డ్, ఇప్పుడు ఇండియాలో మన ఆధార్ కార్డు ఫ్లైట్ టికెట్ ఎలాగైతే ఇస్తామో అలాగే ఇవ్వాలి. లోకల్ అయితే కనుక, ఐ మీన్ నాన్ లోకల్ అయితే కనుక పాస్పోర్ట్ అండ్ బోర్డింగ్ పాస్ ఇవ్వాలన్నమాట. మీకు మెన్షన్ చేసింది కదా, ఆ లైన్కి అయితే వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది J18 కాబట్టి రైట్ తిరగాలన్నమాట. అబ్బో, మనం బోర్డ్ అయ్యే ప్లేస్ వచ్చేసి J18 కదా, అది చాలా దూరంలో ఉంది, చాలా ఎదురుకెళ్ళాలన్నమాట. మార్నింగ్ సన్ రైజ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ మలేషియాలో సన్ రైజ్ ఇండియన్ టైంలో అక్కడ మనకి సన్ రైజ్ 5:36 ఆ టైంకి అవుతుంది కదా. ఇక్కడ వచ్చేసి 7:30 ఆ టైంకి అవుతుంది సన్ రైజ్ అయితే. ఏమో నేను చూసిన దాని ప్రకారంగా అయితే నాకు ఆ టైమింగ్స్లో అయింది. మనం బోర్డ్ అయ్యే ప్లేస్ అయితే వచ్చేసింది అనమాట. సో మనం ఎక్కిపోయే ఫ్లైట్ వచ్చి ఎయిర్ ఏషియా AK5746 అనమాట. తవావుకి మనం వెళ్ళేది. లోపలికి అయితే వెళ్ళిపోతాం. మనం వెయిట్ చేద్దాం ఇక్కడ.
యాక్చువల్లీ నాకు ఎయిర్పోర్ట్లో చైనా అమ్మాయి పరిచయం అయిందనమాట. తిననమాట నేను. హలో. సో మేము ఇప్పుడు దాకా ఎలా మాట్లాడుకున్నామంటే ట్రాన్స్లేట్లో వీళ్ళకి ఇంగ్లీష్ కంప్లీట్ రాదు. తినకి కనీసం కొంచెమైనా వచ్చు. వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఉంది కదా, తిన ఫ్రెండ్ అనమాట, తనకు అసలు రాదు. సో ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి కన్వర్ట్ చేసి ఇంగ్లీష్ నుంచి చైనీస్కి కన్వర్ట్ చేసి మాట్లాడుతాను అనమాట. ఏదైతే అవ్వకూడదు అనుకున్నా అదే అయింది. ఫ్లైట్ డిలే అంట. సో అందుకని చెప్తున్నా, మీరు కూడా ఇంటర్నేషనల్ ట్రిప్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకున్నారు అంటే ఇలాంటి డిలేస్ అవుతాయి. సో చెక్ ఇన్ చేసినప్పుడు కానీ, లేదంటే మీరు కంప్లీట్గా ఎన్ని డేస్ అనుకుని 3-4 డేస్ 5 లేదంటే 1 వీక్ అనుకుని మీరు వచ్చేసి ఫాస్ట్గా చూసేద్దాం అనుకుంటే ఇలాంటి డిలేస్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సో స్కెడ్యూల్ మొత్తం ఖరాబ్ అయ్యిద్ది. అందుకని చెప్పని సో హరీ అవ్వకుండా ఇంటర్నేషనల్ ట్రిప్కి ఎప్పుడైనా ప్లాన్ చేసినా సరే కొంచెం టైం తీసుకుని రండి. సో ఇప్పుడైతే మనం వెయిట్ చేయాలి. మన ఫ్లైట్కి అయితే వేరే ప్లేస్ ఇచ్చారు, అక్కడికైతే వెళ్తున్నా. J18 నుంచి J12కి వెళ్తున్నా. సో ఇదన్నమాట J12. సో లోపలికి అయితే మనం వెళ్ళి అయితే వెయిట్ చేస్తాం. సో మీరు ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలాంటి అడాప్టర్ అయితే క్యారీ చేయండి. ఎందుకు అంటే ఇప్పుడు నేను కులాలంపూర్లో ఉన్నంతసేపు ఇది ఉంది కదా, ఇది యూజ్ చేశాను పైది. ఇది పెట్టుకుని ఇక్కడ పెట్టేవాడిని, బట్ ఇప్పుడు ఇక్కడ లేదు ఇది. సో అందుకని చెప్పి ఇది లోపల ఫోల్డ్ చేసేసి ఇప్పుడు ఇది కిందది ఓపెన్ చేస్తాను అనమాట. సో ఇది యూజ్ అయ్యింది దీనికి. ఇప్పుడు ఫ్లైట్ డిలే కదా, సో అందుకని చెప్పని వాళ్ళు ఇచ్చారనమాట లంచ్కి ఫుడ్. బిర్యానీ ఒకటి ఇచ్చారు అండ్ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు, అలాగే ఇది ఒకటి ఇచ్చారు అనమాట. ఐ మీన్ ఫోక్ స్పూన్స్. సో ఓపెన్ చేసి తినేద్దాం. స్మెల్ బాగుంది. ఫోర్క్ ఒకటి, స్పూన్ ఒకటి, టిష్యూ ఒకటి ఇచ్చారనమాట. సో ఎలా ఉందో తిని చూసి చెప్తా. వేడివేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. బాగుందబ్బా. ఫ్లేవర్ స్మెల్ అంతా అదిరిపోయింది. టేస్ట్ కూడా బాగుంది. చికెన్ బిర్యానీ చికెన్ అండ్ సమ్ గ్రేవీ అది ఇచ్చారు, ఆలూది. బాగుంది, చాలా బాగుంది. చికెన్ ఒకటే చప్పగా ఉంది. మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. జనం చూడండి ఎంత ఉన్నారు. ఫ్లైట్ డిలే కదా, చాలామంది ఉన్నారు ఇక్కడ జనం అయితే. చాలా క్రౌడ్ ఉంది. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇదే మన ఎక్కబోయే ఫ్లైట్. Start to Taiwan. First of all, we would like to sincerely apologize for this delay. The commander of this flight is Captain Amirul, assisted by Captain Brian. I am Shazli, your senior cabin crew. This flight to Taiwan.
kepala dan bernafaslah 10 sebelum membantu mereka yang di bawah pijakan anda. Pelampung keselamatan ada di bawah tempat duduk anda. లక్కీలీ మనకైతే విండో సీట్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్లీ మన సీట్ వచ్చేసి ఇదన్నమాట, ఫ్రంట్ది మంచిగా ఉంది. సో నేను వెళ్ళి ఎయిర్ హోస్ట్ని అడిగాను అనమాట, ఇలా నాకు విండో సీట్ కావాలి, ఖాళీగా ఉంది కదా, సో నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను. నేను యాక్చువల్లీ యూట్యూబర్ని, విండోలో నుంచి ఆ వ్యూస్ అవి రికార్డ్ చేసుకుంటాను అని చెప్పని అడిగితే ఓకే ఎవరు రాకపోతే కనుక ఇస్తానని చెప్పి అన్నారు. సో ఫైనల్లీ మనకైతే విండో సీట్ అయితే ఇచ్చేసారనమాట. సో మంచి మంచి వ్యూస్ అయితే రికార్డ్ చేద్దాం. ఎయిర్పోర్ట్ అయితే మనకు చాలా పెద్దది, ఇది బాగుంది. From this aircraft is a serious offense subject to fine or ఈ ఫ్లైట్ ఛార్జెస్ వచ్చేసి మలేషియా కులాలంపూర్ టు తవాబు ఎయిర్పోర్ట్కి నాకు 6,000 అయితే పడింది అప్ అండ్ డౌన్. వన్ సైడ్కి అయితే 3,000 పడింది ఛార్జెస్. ఫ్రమ్ చైనా అనమాట. సో చైనా వస్తే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్పని అంటున్నాడు. సో అయితే మోస్ట్లీ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను కూడా బాగానే మాట్లాడాలన్నమాట. కొంచెంసేపు కమ్యూనికేషన్ ఉంటుందని చెప్పని నెంబర్స్ అవి అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాను. సో చైనా అయితే కనుక నేను అయితే కాంటాక్ట్ అవ్వలేము అనమాట. ఏమన్నా హెల్ప్ కావాలన్నా ఏమైనా కావాలన్నా సరే అడగమన్నాడు. సో చైనా అయితే కనుక చైనా వస్తే కనుక టెక్స్ట్ చేయమన్నాడు. సో విల్ ప్లాన్ చైనా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ ఏదైతే ఉందో అది ఐలాండ్ హాపింగ్ అనమాట. నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ కాకండి, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇప్పటివరకు ఏ తెలుగు యూట్యూబర్ చూపించలేదు. సో ల్యాండ్ అయితే అయిపోయామన్నమాట. తవాబు రీచ్ అయిపోయాం మనం. బాయ్ బాయ్. సో ఫైనలీ మనం అయితే తవాబు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేసాం అనమాట. సో ఇదిగో మన వచ్చి ఫ్లైట్. షిన్సాంగ్ ఇక్కడ ఉన్నాడు. వీడియోలో తీసుకుంటారనమాట, మనతో ఫోటోస్ తీసుకుంటున్నారు. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మనమైతే ఇప్పుడు ఇమిగ్రేషన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. సో మీరు దిగిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దగ్గరలో ఉన్న ఎవరైనా ఆఫీసర్ ఉంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. సో నేను ఇప్పుడు అదే చేశా. అండ్ సో వాళ్ళు ఇటు వెళ్ళమన్నారు. బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్ పెట్టి చేద్దాం అంటే మనం ఇమిగ్రేషన్ చెక్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మీరు నాన్ లోకలే కాదు, లోకల్ కూడా ఇమిగ్రేషన్ చేసుకోవాలి. ఈవెన్ మలేషియన్ లోకల్స్ కూడా ఇమిగ్రేషన్ చేసుకోవాలి. ఫారినర్స్ కూడా ఇమిగ్రేషన్ చేసుకోవాలి. मलेशियन पासपोर्ट्स का टेप साइड, फॉरेन पासपोर्ट्स की टेप साइड. సో మనకు వచ్చేసి మలేషియా ఎంటర్ అయిన తర్వాత ఎండాక్ ఫామ్ అడిగారు కదా. మలేషియాలో కులాలంపూర్కి ఎంటర్ అవ్వాలన్నా సరే ఎండాక్ ఫామ్ కావాలి. అండ్ అలాగే సబాలోకి ఎంటర్ డొమెస్టికే, బట్ స్టిల్ ఇక్కడ కూడా ఎండాక్ ఫామ్ అయితే కావాలి. ఇక్కడ మెన్షన్ చేశారు. సక్సెస్ఫుల్లీ ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. సో మనల్ని పిక్ చేసుకుంటాక ఒకళ్ళు వస్తారు. ఆల్రెడీ హోటల్ నుంచే ఆల్రెడీ హాస్టల్ నుంచే నేను కాల్ చేసి వాళ్ళకి చెప్పాను అనమాట. తను పిక్ చేసుకుంటే ఎవరైనా పంపించింది అంటే పంపిస్తా అన్నారు. ప్రైస్ వచ్చేటప్పటికి అది చెప్తాను. అండ్ మీరు లోపల అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ లగేజ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట. ఒకవేళ మీది ఎక్స్ట్రా లగేజ్ ఉంటే కనుక క్యాబిన్ లగేజ్ అయితే కనుక మనం తెచ్చేసుకోవచ్చు ఇలాగా. సో బయటకు అయితే వచ్చేసామన్నమాట. సో బయటకు వచ్చి వచ్చామన్నమాట. గట్టిగా ఉన్నారు జనం అయితే, చాలామంది ఉన్నారనమాట. మీకు ఒకవేళ బయట సో ఇలా పేరైతే రాసుంటుంది, పిలుస్తారు. ఇదన్నమాట మన ల్యాండ్. థ్యాంక్ యూ. మన లగేజ్ అయితే కనుక వీళ్ళకి ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే నాకు పెట్టిస్తారు. థ్యాంక్ యూ.
Your good name? Huh? Your good name? Yes, my name Ahmad. Ahmad. Yeah. సో ఇదన్నమాట కంప్లీట్ ఎయిర్పోర్ట్ తవావు. ఇది మలేషియాలోని తవావు అనే ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇది అయితే చిన్న సిటీ అయినా సరే ట్రాఫిక్ రూల్స్ బాగానే పాటిస్తున్నారు. సో లోపల అయితే ఇలా ఉందన్నమాట. క్యాబ్ ఛార్జెస్ వచ్చేసి 600 రూపీస్ పడింది. గ్రాబ్ కూడా ఉంది, కాకపోతే దాంట్లో ఎక్కువ ప్రైస్ చూపిస్తుంది. అందుకని చెప్పి నేను హాస్టల్ వాళ్ళు కాంటాక్ట్ అయితే వాళ్ళు అయితే ఇది రికమెండ్ చేశారు. హోటల్ వాళ్ళు కూడా మీకు ఇది రికమెండ్ చేస్తారు, మీకు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఫ్యామిలీ వచ్చినా సరే తక్కువ బడ్జెట్లో పడుతుంది. రైట్ సైడ్ కూర్చున్నాడేమో చైనీస్ లాంగ్వేజ్లో బాగా చెప్తాడు, వెనకాల కూర్చున్నాడేమో అండ్ ఎవరితో కట్టె చెరువులో వైన్ చేస్తాడు. వీళ్ళ మధ్యని ఇరుక్కుపోయాను. సో హాస్టల్ అయితే వచ్చేసామన్నమాట. సో మీకు డీటెయిల్స్ అని చెప్తాను. సో ఇదన్నమాట మన హాస్టల్. హాయ్ హాల్ టైప్. అండ్ ఇది వచ్చేటప్పటికి హాస్టల్ రూమ్స్ అనమాట. పైన మన బెడ్ అనమాట. సో మనమైతే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి కొద్దిగా బయటికి వెళ్ళి ఒక ఐలాండ్ గురించి బుక్ చేసుకోవాల్సిన థింగ్స్ అయితే ఉన్నాయి. మనం చేద్దాం అనుకున్న యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో అవి బుక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనం అయితే బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్ళి ఆ ప్యాకేజెస్ అయితే బుక్ చేసుకుందాం. అవి మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చెప్తాను. అండ్ ఈ వ్లాగ్లో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నా. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయడం, కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.